నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. నారాయణపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో నెల గడుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇదే అదునుగా చేసుకొని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి ప్రైవేటు దళారులు వచ్చి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేయటంతో ఆవేదనకు గురైన రైతులు అధికారులపై తిరుగుబాటు చేయడంతో సోషల్ మీడియాలో వచ్చిన స్పందనకి అశ్వరావుపేట తహసీల్దార్ స్పందించి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను, రెవెన్యూ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి పంపించారు. అధికారులు రైతులతో మాట్లాడి ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని, ప్రభుత్వం ఇచ్చే బోనస్ రైతులందరూ వినియోగించుకోవాలని దళారులకు అమ్మవద్దని తెలిపారు. నారాయణపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో దళారులు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని సాయంత్రం కల్లా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. తప్పు వాస్తవించానండి. ఇక్కడ జరుగుతుంది తప్పు మొత్తం. వీళ్ళ వల్ల కాదు, కొనుగోలు చేయలేరు. రకం కట్టిన రిసిప్ట్ ఉంటే లోడ్ ఎత్తేసామన్నారు. అట్లా ఒకేసారి దమ్ము 16 లారీలు వెళ్ళి సంతోషం. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్న 3 ట్రిప్లు వెళ్ళినాయి. అవి ఎక్కడ ఆగిపోయాయి. వీళ్ళేమన్నారు, మాకు సంబంధం లేదు. ఏమో మేడం గారు ఏమన్నారంటే అది ఎవరైనా చూసుకోవాలనుకుంటే సొసైటీ వాళ్ళు చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదు, ఆగిపోయింది ఇలా అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆగిపోయినాయండి. అది కూడా మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఆగిపోయింది. అక్కడ లారీలు ఆగినాయి. మార్చురు రాలేదు అంటున్నారు. మేమన్నారు, మేడం గారు వచ్చారు, మార్చురు లేకోకుండా మీరు ఎందుకు ఎత్తారమ్మంటే మాకేం తెలియదండి. మార్చురు టోకెన్ సీట్ వాళ్ళకి ఇచ్చాం. మార్చురు చూసి లోడ్ ఎత్తాలి. మరి చూసినప్పుడు మార్చురు వచ్చింది, టోకెన్ ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. అక్కడికి వెళ్తే మార్చురు వెళ్ళదు, అక్కడ ఆపేశారు. మార్చురు రాకోకుండా ఇప్పుడు లోడ్ వేసేటప్పుడు చెక్ చేసుకోవాలి కదా. మేడం గారు ఏమన్నా రైతుల మీద గొడవకు వచ్చేస్తే నేను ఎత్తేసాను అంటున్నారు. తప్పగా ఎత్తకూడదు కదా అట్లా. అదే ఒకసారి పక్కకెళ్ళండి. ఆ చివరి చూడండి ఒకసారి. ఈ గడిబిడి, ఈ వాతావరణం